నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ నేను విజయ్ శంకర్. మొత్తంగా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్కి సంబంధించి సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే ఛాంపియన్స్ లీగ్కి సంబంధించి 7 ఏళ్ల తర్వాత మళ్ళీ జరగబోతోంది కాబట్టి అది కూడా గతంలో చివరి మ్యాచ్లో పాకిస్తాన్ చేతిలో పరాజయాన్ని చూసినటువంటి భారత్ ఈసారి ఎలాగైనా సరే ఈ టోర్నీలో కప్పు సాధించాలని, దానికంటే ముందుగా పాకిస్తాన్పై విజయం సాధించాలని చాలా కసిగా ఉంది. కేవలం భారత్ ఆటగాళ్ళు మాత్రమే కాదు, యావత్ భారతదేశం ప్రజానీకం కూడా, ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. డెఫినెట్గా ఇండియా బ్యాటింగ్ లైనప్ కావచ్చు, లేకపోతే ఆల్రౌండర్లు కావచ్చు, స్పిన్నర్లు కావచ్చు, వీళ్ళందరితోటి ఫేవరెట్గా ఉందని చెప్పుకోవాలి. దాంతోపాటు పాకిస్తాన్ అటు ఇటుగా ఉందంటే పాకిస్తాన్ కూడా కొంత బలంగానే ఉంది. అసలు ఏ విధంగా ఉంది మొత్తంగా ఈ మ్యాచ్కి సంబంధించి బలాబలాలు, లేకపోతే ఏం జరగబోతోంది, అసలు ప్రేక్షకులు ఏమనుకుంటున్నారు, మొత్తం అంశాలకు సంబంధించి మనతో పాటు చర్చించడానికి సిద్ధంగా ఉన్నారు సుధీర్ గారు, స్పోర్ట్స్ అనలిస్ట్. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు క్షుణ్ణంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సుధీర్ గారు నమస్తే అండి. నేను అన్నట్లుగా డెఫినెట్గా 7 సంవత్సరాల తర్వాత జరగబోతోంది, మధ్యలో గ్యాప్ వచ్చింది. అండ్ వీటన్నింటికి మించి సెంటిమెంట్ ఈసారి చాలా బలంగా ఉంది భారత ప్రేక్షకుల్లో. ఎందుకంటే గతంలో పాకిస్తాన్ చేతిలో ఓడిపోవడం కావచ్చు, అండ్ పాకిస్తాన్తో మ్యాచ్ అంటేనే అఫ్కోర్స్ వాడి వేడి ఉంటుంది. సో ఈసారి ఎలా ఉండబోతోంది ఈ వాడి వేడి, అసలు ఏం జరగబోతోంది మ్యాచ్లో? పాకిస్తాన్ ఆడినప్పుడు ఎప్పుడు కూడా సెంటిమెంట్ ఇండియాదే బలంగా కనబడుతుంది. బికాస్ వెన్ యూ లుక్ ఎట్ వరల్డ్ కప్స్ రికార్డ్స్ చూసినట్లయితే ఐసీసీ టోర్నమెంట్స్లో ఇండియా డామినెన్స్ ఎక్కువగా కనబడుతుంది. బట్ ఛాంపియన్స్ ట్రోఫీలో T20 వరల్డ్ కప్లో కూడా కొన్ని సర్ప్రైజెస్ చేశారు వాళ్ళు. ఇదే దుబాయ్లో మనం చూసాం విజయ్, 2021లో పాకిస్తాన్ డిఫీటెడ్ ఇండియా. అది వన్ సైడెడ్ మ్యాచ్ కొనసాగింది. అండ్ 2017లో మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా ఆ ఫైనల్ కూడా ఐ థింక్ ఇట్ వాజ్ వన్ సైడెడ్ అని చెప్పాలి. 180 runs తోటి విక్టరీ సాధించిందంటే పాకిస్తాన్ యాక్చువల్లీ అప్పుడు ఫామ్ కనబరిచారు. బట్ ఈ టోర్నమెంట్లో అబ్సల్యూట్లీ మీరు అన్నట్టుగా ఎప్పటిలాగే ఇండియా యాజ్ వన్ ఆఫ్ ది ఫేవరెట్స్గా బరిలోకి దిగుతున్నారు. ఖచ్చితంగా అంటే ఇండియా ఫేవరెట్ అని చెప్పలేము మనం, ఎందుకంటే బికాస్ మీకు న్యూజిలాండ్ కూడా టఫ్ టీమే, ఇంగ్లాండ్ ఆఫ్ కోర్స్ మనం చూసాం కదా ఈరోజు దేవర్ ఆఫ్టర్ వెరీ గుడ్ స్టార్ట్ యాక్చువల్లీ ఆస్ట్రేలియా అగెన్స్ట్, అండ్ సౌత్ ఆఫ్రికా ఆర్ డూయింగ్ వెల్. అండ్ పాకిస్తాన్ ఎప్పుడు కూడా ఐ థింక్ ఏ టోర్నమెంట్లోనైనా కానీ అండర్ ఎస్టిమేట్ చేయలేము అసలు. బికాజ్ వాళ్ళు ఒక్కసారి వాళ్ళది ఎట్లా ఉంటుందంటే రియల్గా చెప్పాలంటే విజయ్, యూనో ఇప్పుడు జనరల్గా అందరు ఏమనుకుంటారంటే విక్టరీ అనేది పిచ్ పైన గ్రౌండ్లో ఆడుతున్నప్పుడు సాధిస్తుంటారు కదా. బట్ పాకిస్తాన్ యొక్క మెయిన్ విక్టరీ ఎక్కడ బిగిన్ అవుతుంది అంటే ఇట్ స్టార్ట్స్ ఇన్ ద డ్రెస్సింగ్ రూమ్ అంటారు అసలు యాక్చువల్గా. ఎందుకంటే వాళ్ళు డ్రెస్సింగ్ రూమ్లో ఒకసారి స్ట్రాంగర్గా కనబడ్డారు అనుకోండి, అంటే వాళ్ళ బాడీ లాంగ్వేజ్, వాళ్ళ హావభావాలు అన్నీ మీకు డ్రెస్సింగ్ రూమ్లో పర్ఫెక్ట్గా ఉన్నాయంటే ఆన్ ద ఫీల్డ్ దే కెన్ ప్రొడ్యూస్ 200% యాక్చువల్లీ. అటువంటి ఎబిలిటీ ఉన్నట్టు స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్ ఉంటుంది వాళ్ళకు. సో మోర్ టాలెంట్ కంటే ఎక్కువగా కూడా వాళ్ళకు ఆ యూనిటీ అనేది, అఫ్ కోర్స్ ఎనీ టీమ్కి అది చాలా ఇంపార్టెంటే, బట్ కొంచెం పాకిస్తాన్లో మరింత కొంచెం కనిపిస్తుంటుంది. అంటే ఈ మ్యాచ్ మరింత ప్రత్యేకం, ఎందుకంటే మనం న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయిన తర్వాత ఇది గెలిస్తే కానీ కంటిన్యూ అవ్వలేనటువంటి పరిస్థితుల్లో పాకిస్తాన్కు మీరు అన్నట్టుగా మ్యాండేటరీగా మారిపోయింది. ఎందుకంటే బికాస్ 2 wins కంపల్సరీ అండి. ఒక గ్రూప్లో మీరు పాకిస్తాన్కు అబ్సల్యూట్లీ విక్టరీ అనేది కంపల్సరీ. ఎందుకంటే వాళ్ళు ఒకవేళ ఓడిపోయినారు అనుకోండి, ఐ థింక్ వాళ్ళ ఛాన్సెస్ కొంచెం సన్నగిలుతాయి. ఎందుకంటే ఫస్ట్ మ్యాచ్లో నిరాశపరిచారని చెప్పాలి. టాస్ గెలిచి బౌలింగ్ చేయడం ఫస్ట్, ఆ తర్వాత 300+ యూనో చేజ్ చేసే కెపాసిటీ ఉన్నటువంటి టీం కూడా. బికాస్ బిఫోర్ దట్ మనం చూసాం కదా విజయ్, ట్రై సిరీస్ టోర్నమెంట్లో అగెనిస్ట్ ఒక టీంతో సౌత్ ఆఫ్రికాతో 350 కూడా చేజ్ చేశారు వాళ్ళు. చేజ్ చేసి గెలిచారు. రిజ్వాన్ స్కోరే సెంచరీ, సల్మాన్ ఆగా బ్రహ్మాండంగా ఆడాడు, కుజ్దీలా చక్కగా ఆడాడు, ఫకర్ జమన్ చక్కగా ఆడాడు. బట్ పాకిస్తాన్ నేనేమనుకుంటానంటే వాళ్ళ వన్ ఆఫ్ ది మెయిన్ స్ట్రెంగ్స్ ఏంటంటే వాళ్ళకు బ్యాటింగ్లో ఫకర్ జమాన్. అసలు 2017లో కూడా వాళ్ళు ఛాంపియన్స్ అయినప్పుడు విజయ్ ఈ స్కోర్డ్ బ్రిలియంట్ 100. సో టుమారోస్ మ్యాచ్ ఈస్ గోయింగ్ టు బి మిస్డ్ అన్ఫార్చునేట్లీ. అండ్ ఫాస్ట్ బౌలర్స్ కూడా చాలా బాగున్నారు అనుకుంటా పాకిస్తాన్ టీం ఎప్పుడు కూడా ఫాస్ట్ బౌలర్స్ను అద్భుతంగా ప్రొడ్యూస్ చేస్తూ వచ్చింది. మీరు చూడండి, మీరు 1970s 80s నుంచి చూస్తే ఎవ్రీ జనరేషన్లో వాళ్ళకు అద్భుతమైనటువంటి పేస్ బౌలర్స్ లభిస్తుంటారు. సో ఈ జనరేషన్లో కూడా వాళ్ళకు మీరు రౌఫ్ తీసుకున్నా కానీ, షాహిన్ అఫ్రిది తీసుకున్నా కానీ, ఆర్ నషీమ్ తీసుకున్నా కానీ, దే ఆర్ ఆల్ మ్యాగ్నిఫిసెంట్ బౌలర్స్ అండి. అండ్ మామూలు పేస్ జనరేట్ చేయరు వాళ్ళు. 140, 150 పేస్ వేసేటటువంటి కెపాసిటీ ఉన్నటువంటి బౌలర్స్ పేస్ డిపార్ట్మెంట్లో ఎప్పుడు కూడా పాకిస్తాన్ స్ట్రాంగే. స్పిన్ డిపార్ట్మెంట్లో ఇండియాకు ఉన్నటువంటి స్ట్రెంత్ పాకిస్తాన్కు లేదు. అబ్రార్ ఈజ్ అ గుడ్ బౌలర్, నో డౌట్.
బట్ పిచ్ ఇక్కడ ఎలాగో మీరు స్పిన్ గురించి చెప్పారు కాబట్టి దుబాయ్ పిచ్ కూడా బాగా అనుకూలిస్తుందేమో మనకి. ఎలా ఉంటుందంటే కొంచెం పేసర్స్ కూడా హెల్ప్ఫుల్ కండిషన్స్ ఉంటాయి స్టార్టింగ్లో. చూసాం మొహమ్మద్ షమీ ఈ పిక్ 5 వికెట్స్ యాక్చువల్లీ అగెన్స్ట్ బంగ్లాదేశ్. సో ఇక్కడ కొంచెం మీకు బౌలర్స్కు బ్యాటర్స్కు అనుకూలంగా ఉంటాయి కానీ, అంటే ఎవరైతే బ్యాట్స్మెన్ అద్భుతంగా ఆడతారో మంచి టెక్నిక్ ఉపయోగించి, ఎందుకంటే ఇక్కడ టెక్నిక్ కూడా ఇట్ మ్యాటర్స్ యాక్చువల్లీ. మీరు రాగానే హిట్ అవుట్ అవుతాడు గెట్ అవుట్ అవుతా అన్నటువంటి అది కాదు. చూడండి ద వే శుభ్మన్ గిల్ ప్లేడ్ ది అదర్ డే, యూనో ఈ రెడ్ ద వికెట్, ఈ రెడ్ ద కండిషన్స్. ఆ తర్వాత చివరి వరకు నాట్అవుట్గా నిలిచి అతడు అద్భుతమైనటువంటి సెంచరీ సాధించాడు. సో అటువంటి మీకు ఎఫర్ట్ అవసరం ఉంటుంది ముఖ్యంగా దుబాయ్ లాంటి ప్లేసెస్లో. కొంచెం బిగ్గర్ గ్రౌండ్స్ ఉంటాయి మీకు, అంత ఫాస్ట్ అవుట్ ఫీల్డ్ కూడా మీకు ప్రతి చోట కనబడదు మీకు. ఒక్కొక్కసారి బాల్ స్లోగా అవ్వడం చూస్తుంటాం, అండ్ వికెట్ పైన బాల్ ఒకసారి స్కిడ్ అవుతుంది, తర్వాత ఒక్కొక్కసారి మీకు మూవ్ అవుతుంది కొన్ని కండిషన్స్లో. బిట్ ఆఫ్ హెల్ప్ స్పిన్నర్స్కి ఉంటుంది మీరు అన్నట్టుగా. సో ఇక్కడ టోటల్ మీకు ఫేవరబుల్ బ్యాటింగ్ కండిషన్స్ ఉండవు కనుక, ఐ మీన్ బ్యాట్స్మెన్ చక్కగా ఆడితే స్కోర్ చేయొచ్చు, రన్స్ స్కోర్ చేయొచ్చు, బట్ మీకు డిఫరెంట్ టెక్నిక్ ఉపయోగించాలి. ఇక్కడ సింగిల్స్ పైన ఆధారపడాల్సి ఉంటుంది కొంచెం లాంగ్ ఏరియాస్లో ఆడినప్పుడు. సో ఐ థింక్ దీస్ ఆల్ థింగ్స్ మ్యాటర్ ఇన్ దుబాయ్. సో అందుకనే మీకు ఖచ్చితంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం పాకిస్తాన్లో చూస్తున్నాం కదా, కరాచీలో ఎలానైతే ఒక బెల్టర్స్ లాంటి వికెట్స్ ఉంటాయి, దుబాయ్లో మీకు అలా కనబడవు. దుబాయ్లో యూనో ఎవరైతే మంచి టెక్నిక్ ఉపయోగించి బ్యాటింగ్ చేస్తారో, పేషెన్స్ కనబరిచి, బికాస్ 50-50 ఓవర్ మ్యాచ్, T20 కాదు కదా, మీకు కొంచెం బిట్ ఆఫ్ పేషెన్స్ కూడా అవసరం ఉంటుంది. రాగానే మీరు సింగిల్స్ పైన వీటిపైన ఎక్కువ ఆధారపడాలి, ఖచ్చితంగా ఆధారపడాలి. ఇక్కడ అప్రోచ్ డిఫరెంట్గా ఉంటుంది దుబాయ్లో. సో ఐ థింక్ మ్యాచ్ అయితే ఎక్సైటింగ్ ఉంటుంది, డౌట్ లేదు. బికాస్ ఈ రైవల్ ఎవరెవరి మీద జరగబోతుంది, ఎందుకంటే ఇప్పుడు ఇండియా బ్యాటింగ్ లైనప్ చూసుకున్నట్లయితే ఒకవైపు కోహ్లీ కావచ్చు, శర్మ కావచ్చు, లేకపోతే మీరు శుభ్మన్ గిల్ కావచ్చు, శ్రేయస్ అయ్యర్ కూడా బాగా షార్ప్ అయ్యాడు ఈ మధ్య చూసుకున్నట్లయితే. ఒకటి క్లియర్గా మీకు షాహిన్ అఫ్రిది చెప్పినట్టుగా, అంటే మీకు క్యాండిడ్ ఒపీనియన్ తీసుకోవాలి అంటే ఐ థింక్ ఇండియా హెస్ గాట్ మోర్ మ్యాచ్ విన్నర్స్ దాన్ పాకిస్తాన్ ఎట్ ప్రజెంట్ టీంలో. అయితే పాకిస్తాన్ టీంలో కనీసం ఒక 3-4 మెంబర్స్ ఉండేది, వాళ్ళు ఒకళ్ళు ఫెయిల్ అయినా ఒకళ్ళు మ్యాచ్ గెలిచే కెపాసిటీ ఉండేది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వకార్ యూనిస్ అండ్ వసీం అక్రమ్ ఉన్న రోజులలో వకార్ యూనిస్ ఒకవేళ బౌలింగ్లో ఫెయిల్ అయినట్లయితే మీకు వసీం అక్రమ్ వికెట్స్ తీసేవాడు. అలా మీకు ఒకళ్ళు కాకుంటే ఒకళ్ళు విక్టరీ సాధించారు. బట్ అన్ఫార్చునేట్లీ ఇప్పుడు ఉన్నటువంటి టీంలో మీకు ఇప్పుడు ఫకర్ జమాన్ కూడా దూరం కావడంతో వాళ్ళకు మెయిన్ మ్యాచ్ విన్నర్స్ ఎవరు అంటే మీకు రిజ్వాన్ ఒకడు, తర్వాత మీకు బాబర్ అజమ్, బౌలింగ్లో మీకు షాహిన్ అఫ్రిది. అండ్ రౌఫ్ ఈజ్ అంటే మ్యాచ్ విన్నరే అతడు బౌలింగ్లో. అతను మొమెంటమ్ రిథమ్తో బౌలింగ్ చేస్తున్నప్పుడు అతన్ని ఫేస్ చేయడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. సో పాకిస్తాన్ టీంలో ఓన్లీ 3-4 మెంబర్సే ఇప్పుడు ప్రజెంట్గా మ్యాచ్ విన్నర్స్ ఉన్నారు. అండ్ ఇండియన్ టీమ్స్లో మీరు చూసినట్లయితే మీకు రోహిత్ ఈజ్ అ మ్యాచ్ విన్నర్, శుభ్మన్ ఈజ్ బికమింగ్ ఎ మ్యాచ్ విన్నర్ నౌ, విరాట్ కోహ్లీ హ్యాస్ ఆల్వేస్ బీన్ ఎ మ్యాచ్ విన్నర్, మీకు అక్షర్ పటేల్ కూడా బౌలింగ్ తోటి బ్యాటింగ్ తోటి మీకు మ్యాచెస్ గెలిపిస్తున్నాడు, హార్దిక్ పాండ్యా ఈజ్ అ మ్యాచ్ విన్నర్, జడేజా మీకు మ్యాచ్ విన్నర్గా కూడా అప్పుడప్పుడు ఉపయోగపడుతుంటాడు. సో ఐ థింక్ టీమ్ బ్యాలెన్స్ విషయం చూసినట్లయితే ఇండియా ఈజ్ ఆన్ పేపర్ స్ట్రాంగర్ దాన్ పాకిస్తాన్. సో ఇండియన్ టీంలో కొంచెం స్ట్రెంత్ మీకు ఆల్ డిపార్ట్మెంట్స్లో ఎక్కువగా కనబడుతుంది కనుక కొంచెం అది ఉంటుంది. బట్ నేనేమనుకుంటానంటే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఎప్పుడు మ్యాచ్ అయినా కానీ విజయ్, వాట్ ఐ ఆల్వేస్ ఫీల్ ఈజ్ యూనో ఏ ప్లేస్ అయినా కానీ అది పాకిస్తాన్లో ఆడుతున్నారా ఇండియాలో ఆడుతున్నారా, ఐ థింక్ ఛాన్సెస్ ఈక్వల్గానే ఉంటాయి ఎప్పుడు మీకు ఏ టీం. బికాస్ మీరు ఇండియా ఓన్లీ స్లైట్ ఫేవరెట్గా స్టార్ట్ అవుతుంది తప్పితే, బట్ అదర్వైజ్ యూనో పాకిస్తాన్ హ్యాస్ ఆల్సో గాట్ బెటర్ ఛాన్సెస్. ఫకర్ జమాన్ లేకున్నా కానీ వాళ్ళ లైనప్ కూడా పర్వాలేదు, చక్కగానే ఉంది. 3-4 వాళ్ళు ఎవరైనా ఒకరు సెట్ అయితే దే కెన్ ఆల్సో స్ప్రింగ్ ఎ సర్ప్రైజ్. అండ్ ఇంకో విషయం ఏంటంటే నాకు తెలిసి ఒక 15 పరుగులు చేస్తే అత్యంత వేగంగా 14,000 పరుగులు చేసిన లిస్టులో విరాట్ కోహ్లీ ఉండబోతున్నాడు. కాబట్టి పరుగులకు సంబంధించి వ్యక్తిగత ఇంట్రెస్ట్లు కూడా కనిపిస్తాయేమో మరి. ఒకటి అండి, నేను ఎప్పుడు కూడా ఈ రికార్డ్స్ విషయం మనం ఎంత తక్కువ మాట్లాడదు, ఎందుకంటే బికాస్ రికార్డ్స్ ఆర్ మెంట్ టు బి బ్రోకెన్ అండి. ఇప్పుడు సచిన్ టెండూల్కర్ కంటే ఎక్కువగా వన్డేలలో సెంచరీస్ సాధించాడు. సచిన్ టెండూల్కర్కు 50 సెంచరీస్ లేవు, 50 సెంచరీ అతనికి 51 టెస్ట్ మ్యాచెస్లో ఉన్నాయి, టోటల్గా 100 ఉన్నాయి అతనికి. సో ఇప్పుడు రికార్డ్స్కు ఇప్పుడు చూడండి, ఇప్పుడు శుభ్మన్ గిల్ విషయం కూడా చాలామంది మాట్లాడుతున్నారు. ఏమంటున్నారంటే సచిన్ టెండూల్కర్ కంటే తక్కువ మ్యాచెస్లో సచిన్ టెండూల్కర్ 8 సెంచరీలు సాధించే సమయానికి 111 మ్యాచెస్ ఆడాడని చెప్పి. బట్ సచిన్ టెండూల్కర్ ఫస్ట్ సెంచరీ స్టార్ట్ అయింది కూడా 80 మ్యాచెస్ తర్వాతనే ఫస్ట్ సెంచరీస్ సాధించాడు. ఆ తర్వాత నెక్స్ట్ 20 మ్యాచెస్లో ఈ స్కోర్డ్ అనదర్ 7 సెంచరీస్. సో శుభ్మన్ గిల్ ఇప్పుడు స్టార్టింగ్లో ఇప్పుడు అద్భుతంగా ఆడుతున్నాడు, ఈజ్ ఎ వండర్ఫుల్ ప్లేయర్ యాక్చువల్లీ. బట్ మేబీ
ఇన్ ఫ్యూచర్లో ఇదే మొమెంటం ఉంటుందా, ఇదే రిధం ఉంటుందా, యూ కాంట్ సే యాక్చువల్లీ. ఇప్పుడు సడన్గా ఇప్పుడు విరాట్ కోహ్లీ విషయం మాట్లాడటం లేదా, విరాట్ కోహ్లీ గతంలో ఆడినట్టుగా ఇప్పుడు ఆడటం లేదు. గతంలో ఇప్పుడు బ్యాట్ పట్టినప్పుడల్లా విరాట్ కోహ్లీ 100 కొట్టే రోజులు అవి. ఒక 3-4 ఇయర్స్ వరకు అయితే అది కంటిన్యూస్గా కొనసాగింది. రోహిత్ శర్మ కూడా ఒక వరల్డ్ కప్లో వరుసగా ఒక 5 సెంచరీస్ సాధించాడు. బట్ అదే రోహిత్ శర్మ విషయం ఈరోజు ఎలా మాట్లాడుకుంటున్నారు విజయ్ అందరూ, రోహిత్ శర్మ కొంచెం ఫామ్లో ఉండటం లేదు, సో అతని ఓపెన్గా మాట్లాడుకుంటున్నటువంటి. సో నేనేమంటానంటే ఐ థింక్ రికార్డ్స్ మనం పక్కకు పెడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ విరాట్ కోహ్లీ నుండి ఒక అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్, నిలకడైనటువంటి ఆట ఎబిలిటీ ఉన్నట్టు. ఎందుకంటే పూర్తి ఫామ్లో లేడని కాదు, బట్ ప్రాబ్లం ఏమవుతుందంటే ఒక బిగినింగ్స్ ఇంకా విరాట్ కోహ్లీ నుంచి డ్యూగా ఉంది. మీకు పెర్త్లో సెంచరీ సాధించిన తర్వాత మళ్ళీ ఒక 50 ఎప్పుడు చూసాం అగైనెస్ట్ ఇంగ్లాండ్, ఇండియాలో 50 చూసాం. అండ్ కొంచెం స్ట్రగుల్ అవుతున్నాడు. స్ట్రగుల్ మీరు రీజన్స్ ఏమంటారో ఐ డోంట్ నో. ఇఫ్ యూ సే మేబీ ఏజ్ కూడా ఒక రీజన్ కావచ్చు, చెప్పండి కదండి. ఇప్పుడు సచిన్ టెండూల్కర్ మీరు చూడండి, లాస్ట్ 27-28 ఇన్నింగ్స్లో ఒక సెంచరీ కూడా స్కోర్ చేయలేదు. అండ్ లాస్ట్ ఫైనల్ టెస్ట్ మ్యాచ్లో కూడా 70+ రన్స్ స్కోర్ చేసి రిటైర్ కావాల్సి వచ్చింది. ఫిట్నెస్ కంటే ఫిట్నెస్ ఉంది, ఫిట్నెస్ లేదని కాదు, కానీ మీకు డెఫినెట్గా మీరు ఒకటే ఏంటంటే ఫిట్నెస్ను తర్వాత ఏజ్ను కొన్నిటిని దాచలేరు అసలు. యాక్చువల్లీ మీకు నేచర్కి అగెనిస్ట్గా మనం ఎవరు కూడా వెళ్ళాం. అందుకని ప్రతి వాళ్ళు మీరు రిటైర్ కావాల్సిందే, నేను రిటైర్ కావాల్సిందే ఒక స్పోర్ట్ ఏ ఫీల్డ్లోనైనా కానీ అసలు. సో ఆ ప్రభావం కొంచెం కనబడుతుందండి డెఫినెట్గా. అంటే ఆ చిన్న చిన్న లోపాలు అనేవి మీకు మేబీ అవి భూతత్వంలో పెట్టి చూస్తేనే తెలుస్తుంది మీకు వాటిని. సో అయితే దేర్ ఆర్ సమ్ ఇష్యూస్. సుధీర్ గారు, ఇప్పుడు హరీష్ రాఫ్ ఎవరైతే పాకిస్తాన్ బౌలర్ ఉన్నారో ఆల్రెడీ కామెంట్ చేసేసాడు, 7 ఏళ్ల ముందు ఏం చూసామో ఇప్పుడు మళ్ళీ అదే రిపీట్ అవబోతోందంటూ రెచ్చగొట్టి వ్యాఖ్యలు చేయడం. రెచ్చగొట్టడం అంటే వాళ్ళ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వాళ్ళు ప్రదర్శించారు. బట్ డెఫినెట్గా ఐ మీన్ మ్యాచ్లోకి వచ్చేసరికి ఇటువంటి మాటలన్నీ కూడా బాగా ఆడాలనేటువంటి ఒక కసిని తీసుకొస్తాయి, లేకపోతే ఇదేమైనా నెగిటివ్ అయ్యి కోపంలో ఆడడం ఇటువంటివి ఏమైనా జరుగుతాయా? ఒకటండి, ఏ టీం అయినా కానీ కొన్ని స్ట్రాటజీస్ తోటే వాళ్ళు వస్తారు. ఇప్పుడు వాళ్ళకి తెలుసు. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇండియాను ఓడించాలి అంటే పాకిస్తాన్ చేయాల్సింది ఏంటంటే ఇండియన్ టాప్ ఆర్డర్ను వాళ్ళు కొలాప్స్ చేస్తే తప్ప, వాళ్ళు మిడిల్ ఆర్డర్ స్ట్రాంగ్గా ఉన్నా లోవర్ ఆర్డర్ స్ట్రాంగ్గా ఉన్నా కానీ మెయిన్ బలం ఇండియాకి ఎక్కడ ఉంది అంటే టాప్ 3 బ్యాటర్స్. ఇప్పుడు మీరు అందులో శుభ్మన్ గిల్ను కూడా ఇంక్లూడ్ చేయొచ్చు. శుభ్మన్ గిల్ను మెయిన్గా ఇంక్లూడ్ చేయాలి, బికాస్ ఈజ్ ద మెయిన్ ప్లేయర్ అయిపోయినారు అసలు. శుభ్మన్ గిల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, ఈ 4 బ్యాట్స్మెన్స్లో అంటే 4 బ్యాట్స్మెన్లలో 4 బ్యాటర్స్లో మీకు ఎవరైనా ఇద్దరు కనీసం ఒక 30-40 ఓవర్స్ వరకు ఉన్నారనుకోండి, ఐ థింక్ రన్స్ వస్తాయి మీకు డెఫినెట్గా. మీకు ప్రతిసారి కూడా అదే జరుగుతుంది. అండ్ ఫార్చునేట్లీ ఫర్ ఇండియా శుభ్మన్ గిల్ హ్యాస్ బిన్ అంటే చాలా కన్సిస్టెన్సీ కనబరుస్తున్నాడు. మీరు చూడండి, అగైనెస్ట్ ఇంగ్లాండ్ కూడా ఫస్ట్ మ్యాచ్లో హాఫ్ సెంచరీ సాధించాడు, ఆ తర్వాత మళ్ళీ అద్భుతంగా ఆడాడు, మళ్ళీ ఒక సెంచరీ సాధించాడు. ఇప్పుడు ఫస్ట్ మ్యాచ్లోనే అతడు అగైనెస్ట్ బంగ్లాదేశ్ సెంచరీ సాధించినాడు. సో ఇండియా అంటే ఇంకొక సెంచరీ కోసం వెయిట్ చేస్తున్నారు శుభ్మన్ గిల్ నుంచి కూడా. బికాస్ నేనేమంటానంటే ఇండియన్ మెయిన్ బ్యాటింగ్ అంటే మీకు లోవర్ ఆర్డర్ వరకు స్ట్రెంత్ ఉన్నా కానీ ఫస్ట్ 4 బ్యాటర్స్లో ఎవరైతే 35-40 ఓవర్స్ వరకు ఉంటారో అప్పుడు ఇండియాకి రన్స్ ఎక్కువగా వస్తాయి. మీరు ఇఫ్ యూ వాంట్ టు పుట్ అప్ ఏ బిగ్ టోటల్ అగైనెస్ట్ పాకిస్తాన్ ఆర్ నెక్స్ట్ అగైనెస్ట్ న్యూజిలాండ్ March 2 రోజు, ఐ థింక్ ఈ టాప్ బ్యాటర్స్లో ఎవరైనా ఒకళ్ళు ఒక సెంచరీ సాధించాలి, కనీసం ఒక బిగ్ ఇన్నింగ్స్ ఆడాలి, అప్పుడే మీకు సాధ్యమవుతుంది. అంటే మీరు అన్నట్లుగా ఇప్పుడు టాస్ కూడా చాలా కీలకం అవుతుంది. ఎందుకంటే ముందు బ్యాటింగ్ చేయాలంటే లేకపోతే ఏది చూస్ చేసుకుంటారు, ఒకవేళ టాస్ గెలిస్తే ఈ చర్చ కూడా ఎక్కువగా జరుగుతుంది. ఇప్పుడు టాస్ చూస్ చేసుకున్న తర్వాత పాకిస్తాన్ పరిస్థితి ఏమైపోయింది, వాళ్ళు న్యూజిలాండ్ బ్యాటింగ్ చేయమని కోరారు, చేజ్ చేయలేకపోయారు. ఆ చేజింగ్లో కూడా అఫ్కోర్స్ చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నారు. స్టార్టింగ్ సరిగ్గా అందలేదు వాళ్ళకు. బాబర్ ఆజం చాలా స్లోగా ఆడడం చూసాం. ఫకర్ జమాన్కి ఇంజరీ కావడంతో షకీల్ను ఆడించారు ఓపెనర్గా, అది వర్కౌట్ కాలేదు వాళ్ళకు. సో కొన్ని స్ట్రగుల్ చూసాం. ఇప్పుడు ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లాండ్ మనం ఆస్ట్రేలియా మ్యాచ్ చూసుకున్నట్లయితే మన డిస్కషన్ స్టార్ట్ చేయకముందు ఆస్ట్రేలియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నారు. బట్ ఇంగ్లాండ్ ఆర్ ఆల్సో అప్ టు వెరీ రాలికింగ్ స్టార్ట్ వచ్చింది ఇది. అంటే మీరు బ్యాటింగ్ చేసినప్పుడు ఒక మంచి టోటల్ చేస్తే సెకండ్ టైం చేజింగ్ చేయడం కూడా కష్టం అవుతుంది. ఎందుకంటే ఒక్కొక్కసారి సడన్గా మీకు ఫ్లడ్ లైట్స్లో ఎలా ఉంటాయంటే బాల్ ఒక్కొక్కసారి స్కిడ్ అవుతుంది, మూవ్ అవుతుంది. అంటే ఫ్లడ్ లైట్లో అంటే ఎలా ఉంటుందంటే ఇప్పుడు కత్తి మీద చానబెట్టినట్టుగా ఎటైనా టర్న్ కావచ్చు. సో నేనేమనుకుంటానంటే బ్యాటింగ్ ఫస్ట్ బ్యాటింగ్ సెకండ్ అనేది ఇంపార్టెంట్ కాదండి. బ్యాటింగ్ ఫస్ట్ చేసినప్పుడు కూడా ఒక డీసెంట్ టోటల్ ఏదైతే టీం చేయగలుగుతుందో వాళ్ళకు బౌలింగ్ ఒకవేళ మీకు రిసోర్సెస్ ఉన్నాయనుకోండి యూ కెన్ కంట్రోల్. ఇప్పుడు ఇండియాకు ఫర్ ఎగ్జాంపుల్ బౌలింగ్ కూడా అద్భుతంగా ఉంది కనుక ఐ థింక్ బ్యాటింగ్ ఫస్ట్ చేసి అగైనెస్ట్ పాకిస్తాన్ లాంటి టీమ్స్ పైన కట్టడి ఇన్ ద సెన్స్ అంటే 270 స్కోర్ చేశారనుకోండి, దట్ కెన్ బి గుడ్ టోటల్ అగైనెస్ట్ పాకిస్తాన్. ఇప్పుడు పాకిస్తాన్ కూడా స్టార్టింగ్లో బ్యాటింగ్ చేసి వాళ్ళు 270-280 స్కోర్ చేశారనుకోండి అగైనెస్ట్ ఇండియా, దట్ కెన్ బి గుడ్ టోటల్ ఫర్ దెమ్. ఎందుకంటే వాళ్ళకు కూడా 3 జెన్యూన్ పేస్ బౌలర్స్ ఉన్నారు వాళ్ళు. అండ్ ఒక్క పేస్ బౌలర్ ఎవరైనా కానీ
కొంచెం టాప్ ఆర్డర్ను కొలాబ్స్ చేసే పరిస్థితి చేశారు. ఇట్ హ్యాపెండ్ కాలేదా 2017లో మొహమ్మద్ అమీర్ చేశారు, షాహిన్ అఫ్రీది 2021 వరల్డ్ కప్లో విరాట్ కోహ్లీ, తర్వాత రోహిత్ శర్మ అందరినీ అవుట్ చేయగలిగాడు రాహుల్ను. సో అలా ఒక స్పెల్ పైన ఆధారపడి. అట్లాగే షమి, మీరు అన్నాడు షమి అద్భుతంగా బౌలింగ్ చేశాడు. షమితో పాటు హర్షద్ రానా ఆడా కానీ, లేకుంటే హర్షదీప్ సింగ్ ఆడించా, లేకుంటే మీకు హార్దిక్ పాండ్యా స్టార్టింగ్లో బౌలింగ్ చేశా, ఏ ఒక్క బౌలర్ అయినా కానీ మంచి బౌలింగ్ చేసినట్లయితే థింగ్స్ టోటల్గా మీకు డిఫరెంట్. పాండ్యా గురించి చెప్పారు కాబట్టి ఇప్పుడు రోహిత్ శర్మ కావచ్చు, పాండ్యా కావచ్చు, వీళ్ళు మన బంగ్లాదేశ్తో మ్యాచ్లో క్యాచ్ పట్టాల్సినటువంటి వాటి కూడా మిస్ చేశారు. అంటే ఫీల్డింగ్ విషయంలో ఎంతవరకు స్ట్రాంగ్ ఉంది ఇండియా అంటే ఏం చెప్తారు? ఐ థింక్ ఇండియా ఇస్ స్ట్రాంగ్ సైడ్ కాదని కాదు. హార్దిక్ పాండ్యా ఇస్ అ టెరిఫిక్ ఫీల్డర్. అక్షర్ పటేల్ కూడా చాలా డీప్లో మీకు మంచి ఫీల్డింగ్ చేస్తారు. శ్రేయస్ అయ్యర్ మనం చూసాం అగెన్స్ట్ ఇంగ్లాండ్, ఆ రన్అట్ ఫస్ట్ సాల్టన్ చేసిన తర్వాతనే టోటల్గా మ్యాచ్లో చేంజెస్ చూసాం మనం. సో ఇండియన్ ఫీల్డింగ్ సైడ్లో ఇప్పుడు మీకు జడేజా యూ కెన్ జస్ట్ వాక్ ఇన్ టు ఎనీ టీమ్ యాజ్ ఎ ఫీల్డర్. మీరు బౌలర్గా బ్యాటర్గా కాకుండా కానీ జడేజాను ఆల్రౌండర్ పక్కకు పెట్టండి. మీరు జడేజాని ఎవరైనా ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఫీల్డర్ మంచి ఫీల్డర్ కావాలంటే కూడా యూ కెన్ టేక్ హిమ్ యాక్చువల్లీ. అటువంటి ఎబిలిటీ ఉన్నటువంటి ఫీల్డర్ అతను, అంత అద్భుతమైనటువంటి ఎజిలిటీ ఉంది అతనికి. అండ్ ఈవెన్ ఎట్ దిస్ ఏజ్ ఆల్సో అదే చురుకుతనం కనబరుస్తున్నాడు. సో విరాట్ కోహ్లీ వి నో దట్ యూ కెన్ ఫీల్డ్ ఎనీ పొజిషన్. రోహిత్ శర్మ కూడా స్టార్టింగ్లో చాలా అద్భుతమైనటువంటి ఫీల్డర్. ఇప్పుడు కొంచెం డిఫరెంట్ రెస్పాన్సిబిలిటీస్ తోటి స్లిప్లో ఫీల్డింగ్ చేస్తున్నాడు, షార్ట్ ఎక్స్ట్రా కావాలి. బట్ అదర్వైజ్ ఈ వాజ్ ఆల్సో మ్యాగ్నిఫిసెంట్. శుభ్మన్ గిల్ మనందరికీ తెలుసు ఎటువంటి క్యాచెస్ తీసుకుంటున్నాడు. సో ఇండియన్ ఫీల్డింగ్ సైడ్ ఈజ్ నాట్ బ్యాడ్. మీరు అన్నట్టుగా క్యాచెస్ డ్రాప్ అవుతున్నాయంటే అప్పుడప్పుడు అవుతుంటాయి. క్యాచెస్ మీకు మ్యాచెస్ యొక్క రూపాన్ని మార్చేస్తాయి, అందులో డౌటే లేదు. బట్ ఎట్ ద సేమ్ టైమ్ సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్ యూ డ్రాప్ లూజ్ క్యాచెస్ అండ్ యూ టేక్ సమ్ టెరిఫిక్ క్యాచెస్. ఇట్స్ పార్ట్ ఆఫ్ గేమ్ అండి. బట్ ఆ తర్వాత రికవరీ చేసుకొని మ్యాచ్లో విక్టరీ సాధించడం అనేది ఇంపార్టెంట్. అండ్ దట్ ఇండియా డిడ్. అండ్ కమింగ్ టు పాకిస్తాన్ బ్యాట్స్మెన్లు, ఇప్పుడు బాబర్ అజాం కావచ్చు, వీళ్ళ బ్యాటింగ్ లెవెల్ కూడా ఇప్పుడు చాలా బాగుంది. సో వాళ్ళని కూడా తక్కువ అంచనా వేయడానికి లేదు. మీరు అన్నట్లుగా ఖచ్చితంగా వాళ్ళు ఒకవేళ బ్యాటింగ్ ఫస్ట్ తీసుకొని 270 లేకపోతే 280 పరుగుల వరకు వెళ్ళే ఛాన్స్ లేదని మాత్రం చెప్పలేము. ఇలాంటి వికెట్ పైన యాక్చువల్లీ 250+ ఏదైనా కానీ మీకు కంట్రోల్ చేసే ఛాన్స్ ఉండేది. అగైన్స్ బంగ్లాదేశ్ 229 కూడా ఇండియా అంత ఎఫర్ట్లెస్ గేమ్ విక్టరీ సాధించలేదు. ఇండియా నీడెడ్ సమ్ పార్ట్నర్షిప్. శుభ్మన్ గిల్ లాస్ట్ వరకు ఆడాడు. తర్వాత రాహుల్ కూడా మీరు అన్నారు కదా క్యాచ్ డ్రాప్ అన్నారు. రాహుల్ కూడా వచ్చిన తర్వాత ఇమీడియట్గా క్యాచ్ డ్రాప్ అయింది. ఒకవేళ అదే పరిస్థితిలో ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా మరొక వికెట్ కోల్పోయినట్లయితే ఇట్ కుడ్ బీన్ ఎ డిఫరెంట్ స్టోరీ. సో ఇలా మారుతూ ఉంటుంది. సో నేనేమనుకుంటానంటే దుబాయ్లో ఇలాంటి కండిషన్స్లో దుబాయ్ లాంటి వికెట్ పైన ఐ థింక్ 250+ ఎనీథింగ్ అయినా 260+ ఎనీథింగ్ అయినా కానీ అది ఒక మంచి విక్టరీ సాధించేందుకే ఛాన్సెస్ ఉంటాయి ఏ టీంకైనా, ఇండియా కావచ్చు పాకిస్తాన్ కావచ్చు. బికాస్ పాకిస్తాన్ బౌలింగ్ స్ట్రాంగ్గా ఉంది, ఇండియన్ బౌలింగ్ స్ట్రాంగ్గా ఉంది. ఇండియాకు మెయిన్ స్ట్రెంత్ ఎక్కడ ఉంది అంటే మెయిన్గా బౌలింగ్లో, స్పిన్నింగ్ బౌలింగ్లో కొంచెం ఎక్కువగా బలం ఉంది అసలు యాక్చువల్లీ. బట్ పాకిస్తాన్ బ్యాటర్స్ డోంట్ ఫర్గెట్ విజయ్, దే ఆర్ వెరీ గుడ్ ప్లేయర్స్ ఆఫ్ స్పిన్ బౌలింగ్ యాక్చువల్లీ. మీకు రిజ్వాన్ కానివ్వండి అండ్ మీకు బాబర్ అజం కానివ్వండి, దే యూజ్ ద ఫీట్ వెల్ యాక్చువల్లీ. అండ్ ఆ కెపాసిటీ వాళ్ళకు ఉంది. సో ఇట్స్ గోయింగ్ టు బి ఎన్ ఇంట్రెస్టింగ్ బ్యాటర్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే స్ట్రెస్ని తీసుకోగలుగుతారా పాకిస్తాన్ వాళ్ళంటే? రీసెంట్ మ్యాచెస్ మనం గమనించినట్లయితే అంత ఒత్తిడిని తీసుకోలేకపోతున్నారేమో. ఒత్తిడి అన్నారు కనుక నేను ఒక పాయింట్ ఇక్కడ యాడ్ చేస్తాను విజయ్. ముఖ్యంగా మీరు చూడండి, బాబర్ అజం యాక్చువల్లీ ఈజ్ సచ్ ఎ మ్యాగ్నిఫిసెంట్ ప్లేయర్. ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ జనరేషన్ టాప్ క్రికెటర్స్లో బాబర్ అజం పేరు విరాట్ కోహ్లీ తోటి, జో రూట్ తోటి ఎప్పుడు కూడా చర్చిస్తూ ఉంటారు అందరు కూడా. ఓకే, సో బట్ అటువంటి ప్లేయర్, అంత ఎబిలిటీ ఉన్నటువంటి ప్లేయర్, ఐ డోంట్ నో యాక్చువల్లీ రీజన్స్ నాకు తెలియదు. ఎంత ఫ్రీడమ్గా ఆడితే అంత మంచిది అతడు కూడా. మీరు పాకిస్తాన్ బ్యాటింగ్ అన్నారు కదా, ఒకవేళ గిట్ట మీకు బాబర్ ఆజం మంచి ఫ్రీడమ్ కనబరిచి రన్స్ స్కోర్ చేసినట్లయితే, బికాస్ ఈ హ్యాస్ గాట్ ఎవ్రీ స్ట్రోక్, అన్ని స్ట్రోక్స్ ఆడగలుగుతాడు. కట్ ఆడతాడు, డ్రైవ్స్ ఆడతాడు, పుల్ షాట్స్ ఆడతాడు, హుక్స్ ఆడతాడు, లాఫ్టెడ్ షాట్స్ ఆడతాడు. మీరు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే మొన్న ఒక మ్యాచ్లో, ట్రై సిరీస్లో జరుగుతున్నటువంటి మ్యాచ్లో ఒక నొబ్బాల్ తర్వాత ఒక ఫ్రీ బాల్ని ఎట్లా హిట్ చేశాడో చూడండి, అద్భుతంగా హిట్ చేశాడు. సో అంత కెపాసిటీ అతనికి ఉంది. అంటే దాని అర్థం ఏంటంటే అటువంటి బాల్ పడుతున్నప్పుడు అది నొబ్బాల్ కనుక ఫ్రీడమ్ ఎక్కువ ఉంటుంది కనుక కొంచెం ఫ్రీగా ఆడగలిగాడు. బట్ మెయిన్ మ్యాచెస్ వచ్చేసరికి ఏంటంటే ఆ ప్రెషర్లో కొంచెం ప్రెషర్కు గురవుతున్నాడు. సో అలా ప్రెషర్కు గురి కాకుండా అతడు ఫ్రీడమ్ తోటి ఆడినట్లయితే, ఈవెన్ రిజ్వాన్ పైన ఇప్పుడు డబుల్ ప్రెషర్ ఉంది అండ్ బాబర్ పైన ఇప్పుడు ఎటువంటి ప్రెషర్ లేదు. బికాస్ క్యాప్టెన్సీ నుంచి అతడు ఈ ఆప్టెడ్ హిమ్సెల్ఫ్ అవుట్ యాక్చువల్లీ. సో ఇప్పుడు ఎటువంటి రెస్పాన్సిబిలిటీ క్యాప్టెన్గా లేడు. ఇప్పుడు కావాల్సింది ఏంటంటే మీకు రిజ్వాన్కు మంచి సపోర్ట్ అందించాలి. అండ్ రిజ్వాన్ యొక్క మెయిన్ హోప్స్ అన్నీ కూడా ఎవరిపైన ఉన్నాయంటే ఇప్పుడు ఫకర్ జమాన్ లేకపోవడంతో ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ టు బి ఆన్ బాబర్ అజం అని చెప్పి వాళ్ళు డిపెండ్ అవుతున్నారు. బికాస్
బికాస్ బాబర్ అంటే ఇప్పుడు మీరు చెప్పేదాన్ని బట్టి లేకపోతే మనం ఒక్కసారి అంచనా వేసుకున్నట్లయితే ఒకవేళ టాస్ గెలిచి భారత్ బ్యాటింగ్ తీసుకుంటే ఎక్కువగా ప్లస్ పాయింట్ అవుతుందేమో, ఎందుకంటే ఒక 250 ప్లస్ స్కోర్ చేస్తే ఆ ఒత్తిడి కూడా పడుతుంది వాళ్ళ పైన. అలాంటి టీం పైన చేజింగ్ కంటే ఎక్కువగా బ్యాటింగ్ చేసి ఒక స్కోర్ పుటప్ చేయడమే చాలా ఇంపార్టెంట్. ఈవెన్ పాకిస్తాన్ ఆల్సో వుడ్ లైక్ టు డూ ద సేమ్ థింగ్ అన్లెస్ మీకు ఏమైనా బౌలర్ ఫ్రెండ్లీ కండిషన్స్ కనబడుతుంది. ఒక్కొక్కసారి ఎలా ఉంటాయంటే దుబాయ్లో డోంట్ ఫర్గెట్ లాస్ట్ ఇయర్ లాగానే ఈ మ్యాచ్ కంటే ముందు బంగ్లాదేశ్ మ్యాచ్ కంటే ముందు కూడా దుబాయ్ ఎక్స్పీరియన్స్డ్ రెయిన్స్ యాక్చువల్లీ మీకు ప్రాక్టీస్ సెషన్స్ కూడా రెగ్యులర్గా జరగలేదు. సో దుబాయ్లో కొంచెం వర్షం ఛాన్సెస్ కూడా కనబడుతున్నాయి. లాస్ట్ ఇయర్ యూ రిమెంబర్ దుబాయ్ మొత్తం కూడా ఇట్ వాజ్ లాస్ట్ మొత్తం వర్షం మొత్తం చేసింది అది. సో ఐ థింక్ దుబాయ్ ఈజ్ సచ్ ఎ ప్లేస్ యాక్చువల్లీ. వర్షం రెగ్యులర్గా ఉండదు అక్కడ, బట్ ఉంటే మాత్రం ఇప్పుడు వారం రోజుల వరకు కూడా పడుతుంటుంది. అండ్ రెయినీ కండిషన్స్లో ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మ్యాచ్ కంటే ముందు ఒక 1 hour వాన పడింది అనుకుందాం, అప్పుడు మీకు కండిషన్స్ మారుతాయి. అప్పుడు మీరు బ్యాటింగ్ ఫస్ట్ చేద్దాం అనుకున్నటువంటి టీం కూడా బౌలింగ్ చేయడానికి ఇష్టపడుతుంటారు న్యాచురల్, ఎందుకంటే బికాస్ యూ గో బై కండిషన్స్ ఐ థింక్. అండ్ ఇంకా ఫైనల్గా ఏంటంటే ఏదైతే పాకిస్తాన్తో మ్యాచ్ కాబట్టి ఇండియా డెఫినెట్లీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటుంది. కాకపోతే ఇక్కడ పాకిస్తాన్కి ఒకటి ఇండియా పైన మ్యాచ్, రెండోది ఇది గెలవకపోతే ఇంటికి పోయేటువంటి పరిస్థితి. కాబట్టి ఏమైనా స్పెషల్ కేర్ తీసుకొని ఉంటుంది అనుకుంటారు ఇండియా మ్యాచ్ పైన? అదే మీరు అన్నట్టుగా ఐ థింక్ దే హ్యావ్ టు గో ఆల్ అవుట్ అండి. స్పెషల్ కేర్ ఎలా అయినా ఉంటుంది. ఇండియా ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో స్ట్రాంగర్ టీం కనుక ఐ థింక్ వాళ్ళు ప్రతి మైన్యూట్ థింగ్ విషయం కూడా ఆలోచించాలి. ఏదైనా చిన్న పొరపాటు చేసినట్లయితే ఒక మీరు అన్నట్టుగా క్యాచ్ డ్రాపే కావచ్చు, లేకుంటే ఫర్ ఎగ్జాంపుల్ అడ్వాంటేజ్ను వాళ్ళు స్లిప్ చేసుకుంటున్నట్లయితే ఇట్స్ గోయింగ్ టు బి డిఫికల్ట్ ఫర్ దెమ్ యాక్చువల్లీ. ఐ థింక్ మరోవర్ ఇక్కడ సెంటిమెంటల్ థింగ్ కూడా ఉంది కాబట్టి వాళ్ళు మనం స్టార్టింగ్లో చెప్పినట్టుగా పాకిస్తాన్ ఇఫ్ దే ఆర్ యునైటెడ్ నన్ కెన్ బీట్ దెమ్ యాక్చువల్లీ. ఒక చిన్న డిఫరెన్సెస్ ఏదైనా కనబడతాయంటే మాత్రం అప్పుడు వాళ్ళని ఎవరు అండ్ దట్టు ఆ ప్రెషర్ అనేది ఈవెన్ ఓవర్ రేట్లో కూడా కనబడింది. మొన్న న్యూజిలాండ్ అగైన్స్ కూడా ఓవర్ రేట్ కూడా కొంచెం చాలా స్లోగా, అంటే దాంతో ఏమవుతుందంటే వాళ్ళు ఇంకా ఫుల్ కాన్ఫిడెన్స్ గెయిన్ చేసుకోలేకపోతున్నారు అన్నట్టు. బట్ ట్రై సిరీస్లో వాళ్ళు 350 సాధించినప్పుడు ఆ కెపాసిటీ కూడా వాళ్ళు కనబరిచారు. విజయ్ డోంట్ ఫర్గెట్ దట్ యాక్చువల్లీ. అప్పుడు మీకు రిజ్వాన్ సెంచరీ చేశాడు, ఆగా ప్లేడ్ వెల్ యాక్చువల్లీ, ఫకర్ ప్లేడ్ వెల్, ఈవెన్ బాబర్ ఆజమ్ ఆల్సో గేవ్ దెమ్ ఏ గుడ్ స్టార్ట్. సో దే హ్యావ్ గట్ ఎ గుడ్ టీమ్. బట్ ఆన్ పేపర్ ఆఫ్ కోర్స్ ఇండియా ఇస్ స్ట్రాంగర్, నో డౌట్ అబౌట్ ఇట్. బట్ ఆన్ దే డే పాకిస్తాన్ లాంటి టీమ్ దే కెన్ బీట్ ఎనీ టీమ్ యాక్చువల్లీ. ఫైనల్గా అంటే ఇప్పుడున్నటువంటి బలాబలాల్ని అంచనా వేసుకున్నట్లయితే ఏ టీంకి ప్లస్ ఉందంటే ఫైనల్గా ఒక మాటలో ఏం చెప్తారు? బట్ అగైన్ వెన్ ఇండియా ప్లేస్ అగైన్స్ పాకిస్తాన్ ఐ ఆల్వేస్ సే 50% ఛాన్స్. మేబీ కొంచెం మొగ్గు మీకు ఇండియా వైపు ఉన్నా కానీ, బట్ ఐ థింక్ చెప్పడం చాలా కష్టం. లెట్స్ వాచ్ అండ్ సీ, అంతే, ఇంకా దాని మించి ఏం చెప్పలేదు. రైట్, థ్యాంక్ యూ సుధీర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. కార్యక్రమంలో పాల్గొని చాలా చక్కటి విశ్లేషణ అందించే ప్రయత్నం చేశారు. మొత్తంగా అయితే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ మరికొద్దిసేపట్లోనే ప్రారంభం కాబోతోంది. ఎవరు గెలుస్తారు అనేటువంటి ఉత్కంఠ కేవలం ఇటు భారతదేశం పాకిస్తాన్లో మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్త క్రికెట్ అభిమానుల్లో కూడా ఎంతగానో ఉంది. ఎందుకంటే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అనగానే రెండు దేశాలనే కాదు, ప్రపంచవ్యాప్త క్రికెట్ అభిమానులు కూడా ఆసక్తిగా గమనిస్తూ ఉంటారు. అండ్ ఈ మ్యాచ్లో సుధీర్ గారు అన్నట్లుగా డెఫినెట్గా ఇండియాకి ఉన్నటువంటి ఆ బ్యాటింగ్ లైనప్ కావచ్చు, లేకపోతే స్పిన్నింగ్ లైనప్ కావచ్చు, ఆల్రౌండర్స్ కావచ్చు, ఈ అన్ని బలాలు ఉన్నప్పటికీ పాకిస్తాన్ ఏమాత్రం తక్కువ అంచనా వేయడానికి లేదు. చూద్దాం మరి గెలుపు ఓటములు అనేవి ఫైనల్గా క్రీడలో ఎవరైతే క్రీజ్లో ఉన్నారో వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. ఒత్తిడిని తట్టుకొని మరి ఎవరు నిలబడగలుగుతారో కూడా చూద్దాం. ఇది ఇవాల్టి కార్యక్రమం. కీప్ వాచింగ్ 4 Sides TV.